ఒకరేమో గర్వంతో సర్వం దోచుకున్న రాక్షస రాజు. మరొకరేమో అదే రాక్షసుడి చేతిలో సమస్తం కోల్పోయిన సొంత అన్న. కానీ విధి ఎప్పుడు ఒకేలా ఉండదు కదా! తరిమివేయబడిన ఆ అన్నే ముల్లోకాలకు ధనాన్ని పంచే ధనాధిపతి అయ్యాడు. లంకాధిపతి రావణాసురుడికి, మనం సిరి సంపదల కోసం పూజించే కుబేరుడికి ఉన్న సంబంధం ఏంటి? సొంత అన్నదమ్ముల మధ్య అంత పెద్ద సంఘర్షణ ఎందుకు జరిగింది? సర్వం కోల్పోయిన ఒక రాజు సంపదలకే దేవుడుగా ఎలా మారాడు? ఈ అద్భుతమైన స్ఫూర్తిదాయకమైన కుబేరుని కథను ఇప్పుడు తెలుసుకుందాం. సో మీరు ఎక్కడా బోర్ ఫీల్ అవ్వకుండా మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియో ఉంటుంది. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి. సో దిస్ ఈస్ కిరణ్ అండ్ వెల్కమ్ టు కిరణ్ ఫర్ యూ. ఈ కథ బ్రహ్మదేవుని మానసపుత్రుడైన పులస్త్య ప్రజాపతితో మొదలవుతుంది. ఆయన కుమారుడు విశ్రవసుడు. విశ్రవసునికి ఇలవీద అనే భార్య ద్వారా జన్మించిన వాడే వైశ్రవణుడు, మనందరికీ తెలిసిన కుబేరుడు. కుబేరుడు చిన్నప్పటి నుంచే గొప్ప శివభక్తుడు. తండ్రి అనుమతితో పరమేశ్వరుడి కోసం ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి మెప్పించాడు. బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమనగా తాను లోకపాలకులలో ఒకరిగా, సంపదలకు అధిపతిగా ఉండాలని కోరుకున్నాడు. బ్రహ్మ ఆ కోరికను మన్నించి అతడిని ఉత్తర దిక్కుకు అధిపతిగా నియమించాడు. అంతేకాదు, పూర్వం విష్ణుమూర్తి భయంతో రాక్షసులు వదిలి వెళ్లిన స్వర్ణలంక నగరాన్ని అతనికి రాజధానిగా ఇచ్చాడు. కోరిన చోటికి తీసుకెళ్లే అద్భుతమైన పుష్పక విమానాన్ని కూడా బహుమతిగా అందించాడు. దీంతో కుబేరుడు తన తల్లిదండ్రులతో లంకను చేరుకొని యక్షకులకు రాజుగా, ధనాదాక్షుడిగా పాలన చేస్తున్నాడు. అయితే కథ ఇక్కడే ఒక పెద్ద మలుపు తీసుకుంది. విశ్రవసునికి కైకసి అనే భార్య కూడా ఉంది. ఆమె రాక్షస రాజైన సుమాలి కుమార్తె. తన సవతి కొడుకైన కుబేరుడి వైభవాన్ని చూసి ఆమెలో అసూయ మొదలైంది. తనకు అలాంటి ఐశ్వర్యవంతులైన కొడుకులు కావాలని భర్త దగ్గర పట్టుబట్టింది. కానీ ఆమె అసుర సంధ్యా సమయంలో భర్తను కలవడంతో వారికి క్రూర స్వభావం ఉన్న రావణుడు, కుంభకర్ణుడు పుట్టారు. అదే సమయంలో వారికి ధార్మిక గుణాలున్న విభీషణుడు కూడా జన్మించాడు. రావణుడు చిన్నప్పటి నుండే తన తాత సుమాలి దగ్గర రాక్షస విద్యలన్నీ నేర్చుకున్నాడు. పెరిగి పెద్దవాడయ్యాక బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేసి మానవులు తప్ప మరే ప్రాణి తనను చంపలేరనే వరాన్ని సాధించాడు. అపారమైన బలగర్వంతో, అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన రావణుడి తన అన్న కుబేరుడు పాలిస్తున్న స్వర్ణలంక మీదే కన్ను పడింది. ఒకవైపు తల్లి కోరిక, మరోవైపు తన రాక్షస సహజమైన ఆధిపత్య దాహం. ఈ రెండూ కలిసి రావణుని లంకపై దండెత్తేలా చేశాయి. అసలే శాంత స్వభావుడైన కుబేరుడికి యుద్ధం అంటే గిట్టదు. రావణుడి భయంకర దాడికి అతను తట్టుకోలేకపోయాడు. సొంత తమ్ముణ్ణి కూడా చూడకుండా రావణుడు కుబేరుణ్ణి యుద్ధంలో ఓడించాడు. అతని సర్వస్వమైన లంకా నగరాన్ని, తన ప్రాణప్రదమైన పుష్పక విమానాన్ని బలవంతంగా లాక్కున్నాడు. తమ్ముడి చేతిలోనే అవమానకరంగా ఓడిపోయి రాజ్యాన్ని, అధికారాన్ని, సర్వాన్ని కోల్పోయిన కుబేరుడు లంక నుండి తరిమివేయబడ్డాడు. లంక నుండి వెళ్ళగొట్టబడిన కుబేరుడు తీవ్రమైన నిరాశ, అవమాన భారంతో కుంగిపోయాడు. తన తండ్రి విశ్రవసుడి దగ్గరికి వెళ్లి తన బాధను చెప్పుకున్నాడు. కొడుకు దుస్థితిని చూసిన తండ్రి అతనికి ఒకే ఒక మార్గాన్ని చూపించాడు. అదే పరమేశ్వరుడి పాదాలను ఆశ్రయించడం. చిన్నప్పటి నుండి తనకు తెలిసిన ఏకైక దైవం, ఏకైక ఆశ ఆ శివయ్యే. వెంటనే కుబేరుడు పుణ్యక్షేత్రమైన కాశీకి చేరుకున్నాడు. అక్కడ గంగా నదీ తీరాన పరమేశ్వరుడి కోసం అత్యంత కఠోరమైన తపస్సు మొదలుపెట్టాడు. వేసవిలో పంచాగ్నుల మధ్య, వర్షాకాలంలో ఆరుబయట, చలికాలంలో గడ్డ కట్టే నీటిలో నిలబడి ఆహారం, నిద్ర మర్చిపోయి కేవలం గాలిని మాత్రమే పీల్చుతూ ఘోరమైన దీక్షను కొనసాగించాడు. ఒంటికాలిపై నిలబడి తన మనసును, శరీరాన్ని, ఆత్మను పూర్తిగా మహాదేవుడికి అంకితం చేశాడు. అతని తపోగ్ని జ్వాలలకు ముల్లోకాలు వేడెక్కాయి. ఆ తపస్సు ఎంత తీవ్రంగా ఉందంటే దేవతలు సైతం భయపడ్డారు. ఇంద్రుడు అప్సరసలను పంపి తపోభంగం చేయడానికి చూశాడు. కానీ కుబేరుడి ఏకాగ్రత ముందు వారి ఆటలు సాగలేదు. సంవత్సరాలు గడిచిపోయాయి. అతని శరీరం చుట్టూ పుట్టలు పెరిగాయి. కానీ అతనిలోని శివభక్తి అనే అగ్ని ఇంకా ప్రజ్వరిల్లింది. పురాణాల ప్రకారం అతను 1000 సంవత్సరాల పాటు ఈ కఠోర తపస్సు చేశాడని చెప్తారు. ఒకానొక కథనం ప్రకారం ఈ తపస్సు సమయంలోనే ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది. కుబేరుని దీక్షకు మెచ్చిన శివుడు పార్వతీదేవితో కలిసి ప్రత్యక్షమయ్యారు. ఆ మహాదేవుని దివ్య తేజస్సును కుబేరుడి కళ్ళు తట్టుకోలేకపోయాయి. అదే సమయంలో శివుడి పక్కనే ఉన్న పార్వతీదేవిని చూసి, ఎంత అదృష్టవంతురాలు, నిరంతరం ఈశ్వరుని సేవలో తరిస్తోంది అని ఒక చిన్న అసూయతో కూడిన ఆలోచన అతని మనసులో మెదిలింది. ఆ వక్రదృష్టిని గమనించిన జగన్మాత పార్వతీదేవి ఏ కన్నుతో వంకరగా చూశాడో ఆ కన్ను తన తేజస్సును కోల్పోతుందని శపించింది. కుబేరుడు వెంటనే తన తప్పుని తెలుసుకొని క్షమించమని వేడుకోగా శాంతించిన అమ్మవారు ఆ కన్ను పూర్తిగా పోదని, కానీ కొద్దిగా చిన్నదిగా మారుతుందని, అందుకే అతనికి ఏకాక్ష పింగళ అనే పేరు వస్తుందని అనుగ్రహించింది. ఎన్నో ఏళ్ల అచంచలమైన తపస్సు తర్వాత కుబేరుడి భక్తికి, పట్టుదలకు ఆ కైలాసనాథుడు పూర్తిగా ప్రసన్నుడయ్యాడు. అతని ముందు ప్రత్యక్షమై, వైశ్రవణ, నీ తపస్సుకు నేను మెచ్చాను. నీ భక్తి అసామాన్యం. ఏమి వరం కావాలో కోరుకో అని అడిగాడు. అప్పుడు కుబేరుడు కన్నీళ్లతో శివుని పాదాలను నమస్కరించి, ఓ మహాదేవ, తమ్ముడి చేతిలో సర్వం కోల్పోయి దిక్కులేని వాడినే నిన్ను ఆశ్రయించాను. నాకు తిరిగి నిలబడే శక్తి నీవు. నా ప్రజలైన యక్షులను కాపాడుకునే అధికారాన్ని ప్రసాదించు. అన్నిటికన్నా ముఖ్యంగా నీ స్నేహాన్ని,
నీ సాన్నిధ్యాన్ని నాకు శాశ్వతంగా ప్రసాదించు అని వేడుకొన్నాడు. కుబేరుని నిస్వార్థ భక్తికి, అతని కోరికలోని ఆర్తికి శివుడు ఎంతో మురిసిపోయాడు. ఒక చిరునవ్వుతో ఇలా అనుగ్రహించాడు. కుబేరా, నువ్వు కోల్పోయిన దానికంటే 1000 రెట్లు గొప్ప స్థానాన్ని నీకిస్తున్నాను అని ఈ 4 వరాలిచ్చారు శివయ్య. వాటిలో మొదటిది, ఈ రోజు నుండి నువ్వు ఉత్తర దిక్కుకు అధిపతిగా, దిక్పాలకుడిగా పూజలందుకుంటావు. రెండవది, నీ ప్రజలైన యక్షకులకు, గంధర్వులకు నీవే రాజుగా ఉంటావు. మూడవది, ఈ సృష్టిలోని సకల సంపదలకు, నవనిధులకు నిన్నే అధిపతిగా నియమిస్తున్నాను. శంఖనది, పద్మనిధి నీ ఆధీనంలోనే ఉంటాయి. నిన్ను మించిన ధనవంతుడు ముల్లోకాలలో ఉండడు. అందుకే నిన్ను ధనపతి అని, ధనదుడు అని అందరూ కీర్తిస్తారు. నాలుగవది, అన్నిటికన్నా ముఖ్యంగా నువ్వు నా ప్రియమిత్రుడివి. నా నివాసమైన కైలాసానికి సమీపంలోనే నువ్వు నివసించే భాగ్యాన్ని కల్పిస్తున్నాను అని వరాల వర్షం కురిపించాడు. శివుడు ఇచ్చిన ఈ వరాలతో కుబేరుని జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఓటమి, అవమానం నుండి అతను ఇప్పుడు దేవతలలోనే ఒక ఉన్నత స్థానాన్ని, ముల్లోకాలలో ఎవరికీ లేని గౌరవాన్ని పొందాడు. చూసారా, భక్తికి ఉన్న శక్తి ఎలాంటిదో. ఓటమి అంచున ఉన్నవాడిని కూడా ఉన్నత శిఖరాలకు చేర్చగలదు. ఈ కథలో ఇంకా ఎలాంటి అద్భుతాలు జరిగాయో తెలుసుకునే ముందు ఇలాంటి పౌరాణిక గాథల కోసం మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు శివుని వరాలతో కుబేరుడు ఏం చేశాడో చూద్దాం. శివుడు వరాలు ఇవ్వడమే కాదు, కుబేరుడికి ఒక కొత్త రాజధానిని కూడా ఏర్పాటు చేశాడు. పరమేశ్వరుని ఆజ్ఞతో దేవశిల్పి విశ్వకర్మ రంగంలోకి దిగాడు. హిమాలయ పర్వతాలలో కైలాసానికి అత్యంత దగ్గరగా ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించడం మొదలుపెట్టాడు. ఆ నగరమే అలకాపురి. అలకాపురి వైభవాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. అది కేవలం రాళ్లతో, మట్టితో కట్టిన నగరం కాదు, సంపదలతో, వైభోగంతో నిర్మించిన ఒక స్వర్గధామం. నగరం మొత్తం బంగారం, వజ్రాలు, వైడూర్యాలు, మరకత మనులతో నిర్మించారు. నిధులన్నీ రత్నాలతో పొదిగి ఉన్నాయి. భవనాలు ఆకాశాన్ని తాకుతూ మేఘాల మధ్య తేలాడుతున్నట్టు ఉన్నాయి. ఈ నగరంలో చైత్రరథం అనే అద్భుతమైన ఉద్యానవాసం ఉంది. అలకాపురిలో కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షాలు ఉన్నాయి. అలాగే శివుడు ప్రసాదించిన నవనిధులు పద్మ, మహాపద్మ, శంఖ, మకర, కచ్చప, ముకుంద, కుంద, నీల, వర్చ అనే 9 రకాల అపారమైన సంపదలకు అలకాపురి కేంద్రంగా మారింది. కుబేరుడు యక్షకులకు రాజుగా, గంధర్వులకు అధిపతిగా ఆ అలకాపురి నుండి తన పాలనను ప్రారంభించాడు. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి సైతం తన వివాహం కోసం కుబేరుని దగ్గరే అప్పు చేశారని భక్తులు విశ్వసిస్తారంటే ఆయన సంపద ఏ పాటితో మనం అర్థం చేసుకోవచ్చు. అచంచలమైన భక్తి, పట్టుదల ఉంటే మనం కోల్పోయిన దానికంటే గొప్పదాన్ని సాధించగలమని కుబేరుని జీవితం మనకు చూపిస్తుంది. ఈ కథ మన అందరికీ స్ఫూర్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.